ముందే నిర్ణయించిన కార్యక్రమాల దృష్ట్యా ఈ నెల 26న ఢిల్లీలో విచారణకు హాజరు కావడం సాధ్యం కాదని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సీబీఐకి స్పష్టం చేశారు. సిఆర్పిసి సెక్షన్ 41A కింద తనకు జారీ చేసిన నోటీసులు రద్దు లేదా ఉపసంహరించుకోవాలని సీబీఐని కోరారు. ఈ మేరకు ఆదివారం కవిత సీబీఐకి లేఖ రాశారు. ఢిల్లీ లిక్కర్ కేసులో విచారణకు హాజరు కావాలని ఎమ్మెల్సీ కవితకు సీబీఐ ఇటీవల సిఆర్పిసి 41A కింద నోటీసులు జారీ చేసింది. ఆ నోటీసులకు ప్రతిస్పందనగా రాసిన లేఖలో కవిత కీలక అంశాలను ప్రస్తావించారు. తనకు సిఆర్పిసి సెక్షన్ 41A కింద నోటీసులు ఇవ్వడం సబబు కాదని, 2022 డిసెంబర్లో అప్పటి విచారణ అధికారి ఇదే తరహా నోటీసులు సెక్షన్ 150 కింద ఇచ్చారని, గతంలో జారీ చేసిన సెక్షన్ 160 నోటీసులకు ప్రస్తుత సెక్షన్ 41A నోటీసును పూర్తి విరుద్ధంగా ఉందని చెప్పారు. సెక్షన్ 41A కింద ఎందుకు, ఏ పరిస్థితిలో నోటీసులు ఇచ్చారో స్పష్టత లేదని, సిబిఐకి ఏమైనా ప్రశ్నలకు సమాధానం లేదా సమాచారం కావాలంటే విర్చువల్ పద్ధతిలో హాజరయ్యేందుకు అందుబాటులో ఉంటానన్నారు. పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో తనకు నోటీసులు జారీ చేయడం అనేక ప్రశ్నలకు తావిస్తుందని పేర్కొన్నారు. తనకు ఎన్నికల ప్రచార బాధ్యతలు ఉన్నందున ఢిల్లీకి పిలవడం వల్ల తాను ఎన్నికల ప్రక్రియలో పాల్గొనకుండా అవరోధం కలిగిస్తుందని అభ్యంతరం వ్యక్తం చేశారు. సిబిఐ చేస్తున్న ఆరోపణల్లో తన పాత్ర లేదని, పైగా ఆ కేసు కోర్టులో పెండింగ్ లో ఉందని కవిత చెప్పారు. గతంలో ఈడీ నోటీసులు జారీ చేస్తే తాను సుప్రీంకోర్టును ఆశ్రయించానని, తనను విచారణకు పిలవబోమని అదనపు సొలిసిటర్ జనరల్ సుప్రీంకోర్టుకు హామీ ఇచ్చారని, సుప్రీంకోర్టులో ఇచ్చిన హామీ సిబిఐకి కూడా వర్తిస్తుందని స్పష్టం చేశారు. గతంలో సిబిఐ బృందం హైదరాబాద్లోని తన నివాసానికి వచ్చినప్పుడు విచారణకు సహకరించానని, సిబిఐ దర్యాప్తునకు ఎప్పుడైనా తప్పకుండా సహకరిస్తానని తెలిపారు. కానీ 15 నెలల విరామం తర్వాత ఇప్పుడు మళ్లీ ఢిల్లీకి పిలవడం, సెక్షన్లు మార్పు అనేక అనుమానాలకు తావిస్తుందని చెప్పారు. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో మా పార్టీ కొన్ని బాధ్యతలు అప్పగించింది. రానున్న 6 వారాల పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల ప్రచారం, సమావేశాల షెడ్యూల్ ఖరారైంది. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో రానున్న 6 వారాల పాటు పార్టీ సమావేశాల్లో పాల్గొంటాను. ఈ రీత్యా ఫిబ్రవరి 26వ తేదీన విచారణకు హాజరు కాలేను. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో జారీ చేసిన నోటీసులు నిలిపివేత విషయాన్ని పరిశీలించండి అని కవిత సీబీఐకి సమాధానమిచ్చారు.